వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలే. ఇద్దరు మంత్రి హోదాలో ఉన్నవారే. మొన్నటిదాకా వారిద్దరూ సన్నిహితంగానే ఉన్నారు. తాజాగా ఒక చిన్న ఈగో ఇష్యూ ఇద్దరి మధ్య వైరాన్ని పెంచింది. 1 అవర్ వెయిటింగ్ ఇష్యూ వారిని దూరం చేసింది. ఎవరా మంత్రులు, ఏంటా పంచాయతీ చూద్దామా? కాంగ్రెస్ సీనియర్ల మధ్య చిచ్చు పెట్టిన వెయిటింగ్ పంచాయతీ. లేటెస్ట్ హాట్ టాపిక్ గా ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి వార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరిపై కోమటిరెడ్డి అసహనం. కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి డుమ్మా. కోమటిరెడ్డి అసంతృప్తిని లైట్ తీసుకున్న ఉత్తమ్. పొలిటికల్ హీట్ పెంచిన ఇద్దరు మంత్రుల వ్యవహారం. మొన్నటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైందనుకుంటున్నారా? జూలై 29వ తేదీ ఉదయం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు ముహూర్తం రెడీ అయింది. సాగర్ గేట్లు ఎత్తే ప్రక్రియను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించేందుకు అధికారులు స్కెడ్యూల్ రెడీ చేసి పెట్టారు. ఉదయం 10 గంటలకు డ్యాం దగ్గరికి చేరుకుని జలహారతి కార్యక్రమం, తర్వాత గేట్లు ఎత్తే ప్రక్రియ ప్రారంభం కావాలి. దీనికి సంబంధించి ముందు రోజే టైం ఫిక్స్ చేసి స్కెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. గేట్లు ఎత్తే కార్యక్రమం ముగిసిన తర్వాత పెదవూరులో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మంత్రులతో ప్రారంభించేలా ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అధికారులు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారమే మంత్రులు టూర్కి రెడీ అయ్యారు. స్కెడ్యూల్ ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జున సాగర్కి చేరుకోవాలని ముందు రోజే ఫిక్స్ అయ్యారట ముగ్గురు మంత్రులు. 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటే 10 గంటల వరకు గేట్లు ఎత్తే కార్యక్రమం పూర్తవుతుందని డిసైడ్ చేసుకున్నారట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అనుకున్న సమయానికే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. కానీ ఆ సమయానికి ఉత్తమ్ రాలేదు. సరే 5-10 నిమిషాల్లో చేరుకుంటారని భావించారట కోమటిరెడ్డి. కానీ అరగంటైనా ఉత్తమ్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోలేదు. చూస్తూనే గంట దాటింది. అంతే, మంత్రి కోమటిరెడ్డికి సహనం నశించింది. సీనియర్ మంత్రిని నన్నే వెయిట్ చేయిస్తావా అంటూ తీవ్ర అసహనానికి గురయ్యారట మంత్రి కోమటిరెడ్డి. ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టండని అడ్లూరి కోరినా సమయ పాలన పాటించకపోతే ఎలాగంటూ అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారట కోమటిరెడ్డి. కోమటిరెడ్డి అలా వెళ్లిన కొద్దిసేపటికే ఉత్తమ్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చారట. అక్కడ జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. కోమటిరెడ్డి అలక సంగతి తెలుసుకుని వెంటనే ఆయనకు కాల్ చేశారట. కానీ ఈలోపే 2 మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమం ముగిసేదాకా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదట. ఇక చేసేది లేక మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి నాగార్జున సాగర్ టూర్ కంప్లీట్ చేసుకున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారన్న సమాచారంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కు వచ్చారు. ఇటు అధికారులు కూడా ప్రోటోకాల్ ఏర్పాట్లు చేశారు. కానీ కోమటిరెడ్డి రాలేదన్న విషయం తెలుసుకున్న అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు ఆయన అభిమానులు అసహనానికి గురయ్యారు. ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ పంచాయతీ వ్యవహారం బయటికి పొక్కడంతో కాంగ్రెస్ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట. జూనియర్లైతే ఇద్దరికీ ఏదో సర్ది చెప్పేవాళ్లం, కానీ సీనియర్ల పంచాయతీలో మేమెందుకు వేలు పెట్టాలి, గాలికి పోయే కంప నెత్తికి చుట్టుకోవడం ఎందుకని మిగతా సీనియర్లు జోక్యం చేసుకోకుండా సైలెంట్ అయ్యారట. మొత్తానికి 1 గంట వెయిటింగ్ ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్య కొత్త చిచ్చుకు కారణమైంది. మరి పంచాయతీ ఇంతటితో ముగుస్తుందో, ముందు మరింత ముదురుతుందో అన్న ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.